10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా కొన్ని సలహాలు, సూచనలు పాటించాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ విద్యార్థులకి నా యొక్క సూచనలు ఏమిటంటే 10వ తరగతి సర్టిఫికేటే మీకు మొట్టమొదటి మైలురాయి అన్నమాట. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటది, మీ అడ్రస్ అంతా కూడా అక్కడ ఉంటదన్నమాట. కాబట్టి మీకు మీరు చదువుకున్నటువంటి మీ చదువుకు సంబంధించినటువంటి అడ్రస్ అన్నమాట. కాబట్టి ఇదే మీకు మొట్టమొదటి మైలురాయి. కాబట్టి ఈ యొక్క పరీక్షలు మంచిగా రాస్తారని, అద్భుతంగా రాసి మంచి మార్కులు ప్రతి ఒక్కరు కూడా సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే జూన్ నుంచి మార్చి వరకు మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతి పాఠం కూడా మీరు చదివే ఉంటారు. మంచిగా మీ ఉపాధ్యాయులు మీకు శిక్షణ ఇచ్చి ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైనటువంటి శిక్షణ పొంది పరీక్షలకి రెడీగా ఉన్నారనేటువంటి విషయం అయితే నాకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా పరీక్ష రాయాలని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సమయపాలన అనేటువంటిది మీ ఉపాధ్యాయులే మీకు నేర్పించి ఉంటారు. అంటే పంక్చువాలిటీ, సమయానికి మనం స్కూల్కి రావడము, ప్రతి పీరియడ్ టు పీరియడ్ కూడా ఫాలో అవ్వడము, టీచర్ ఏది చెప్తే ఆ వరకు కరెక్ట్గా చేయడము, ఇవన్నీ కూడా సమయపాలనకు సంబంధించినటువంటి అంశాలే. కాబట్టి సమయపాలన అనేటువంటిది చాలా ముఖ్యము. ఇవన్నీ మీరు పాటించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే రేపు పరీక్షకు వెళ్ళబోయే ముందు కూడా, అంటే పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు సమయపాలన అనేటువంటిది పాటించాలి. తప్పకుండా సమయపాలన లేకుండా మీకు నచ్చినటువంటి టైంకి వెళ్ళారంటే అవ్వదు. తర్వాత మీరు పరీక్షకు వెళ్ళబోతున్నారు కాబట్టి టెన్షన్ పడకండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సూత్రాలు పాటించి మంచి ఆహారాన్ని తీసుకోండి. అలాగే వీలైనంత వరకు మీరు మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల కూడా కొంచెం మీ యొక్క మైండ్ రీఫ్రెష్ అవుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత టెన్షన్ పడకుండా ఉండడానికి మీరు మంచి పోషకాహారాలు ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో లభిస్తున్నటువంటి మీకు లభిస్తున్నటువంటి పోషకాహారాలు, మంచి ప్రోటీన్ ఫుడ్స్ అనేటువంటిది మీరు తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యం. ఇది కూడా మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్ష రాసేటప్పుడు పరీక్ష కేంద్రం ఏదైతే ఉందో, మీ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్ సెంటర్కి కొంచెం ముందుగానే వెళ్ళాలి. ఒక అరగంట ముందుగానే, లేకపోతే ఒక గంట అరగంట ముందుగానే వెళ్ళి మీరు హాజరవ్వడం నేర్చుకోండి. పరీక్షకు వెళ్లే ముందు కంపల్సరిగా ప్లాంకు, స్కేలు, పెన్నులు, పెన్సిల్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకువెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది హాల్ టికెట్ మర్చిపోయారనుకో మీకు పరీక్షకి అలౌ చేయరు. కాబట్టి హాల్ టికెట్ అనేటువంటిది కంపల్సరీ మీరు మర్చిపోకూడదు. ఇది మాత్రం కంపల్సరీ మీ వెంట తీసుకువెళ్ళాలి. స్లిప్లు గట్ర ఇలాంటిది ఎక్కడ కూడా పట్టుకొని వెళ్ళకూడదు. ధైర్యం ఉండాలి, పరీక్ష రాయడానికి ధైర్యం ఉండాలి. మీ టీచర్స్ మీకు చెప్పే ఉంటారు. కాబట్టి ఈ స్లిప్పులు గట్ర ఇలాంటిది పట్టుకొని వెళ్ళకుండా మీకు వచ్చింది మీరు రాసే ప్రయత్నం చేయండి. అలాగే మీరు పరీక్ష హాల్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇన్విజిలేటర్ వస్తారు. ఇన్విజిలేటర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదివి ప్రతి ప్రశ్నను కూడా అవగాహన చేసుకోండి. ఏ ప్రశ్నకు ఏ విధంగా జవాబు రాయాలో అనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి కంపల్సరిగా 15 నిమిషాల పాటు క్వశ్చన్ పేపర్ చదవాలి. ఆన్సర్ రాసేటప్పుడు కూడా నిదానంగా రాయడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే మీ యొక్క మార్కుల్ని నిర్ణయించేది మీరు రాసే ఆన్సర్లే. కాబట్టి సక్రమంగా దస్తూరి అంటే చేతి రాత మంచిగా ఉండాలి. మీ ప్రెజెంటేషన్ బాగుండాలి. మీరు ఎంత బాగా చదివినా మీ ప్రెజెంటేషన్ బాగోలేకపోతే మీకు మార్కులు రావు. కాబట్టి మంచిగా ప్రెజెంటేషన్ చేయాలి. ఎందుకంటే పేపర్ దిద్దే వాళ్ళకు కూడా మంచి గుడ్ ఇంప్రెషన్ అనేటువంటిది కలగాలి. అలాంటప్పుడే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటిది మాత్రం తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఒక విద్యార్థికి ఉండవలసింది ధైర్యం ఉండాలి, సమయపాలన ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నీ ఉండాలి కంపల్సరిగా. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి మీరు ధైర్యము, సమయపాలన, క్రమశిక్షణ, ఆరోగ్యము ఇవన్నీ కూడా మీకు ఉన్నప్పుడే మీరు మంచి భావి భారత పౌరులుగా మీరు ఎదగగలుగుతారు. కాబట్టి ఈ విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి పరీక్షకు వెళ్ళబోయే ముందు తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు అయ్యేంత వరకు కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆడపిల్లలు అయితే కొంత జాగ్రత్తగా ఉంటారేమో, కానీ మగపిల్లలు ఎక్కువగా బైకులు డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మైనర్స్ బైకులు డ్రైవ్ చేసి ఈ మధ్యలో ఏమి జరిగినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బైకులు డ్రైవ్ చేయకుండా మీరు జాగ్రత్తగా పడాలి. తల్లిదండ్రులు కూడా ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా వహిస్తారని ఇందు మూలంగా నేను తల్లిదండ్రులు కూడా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. మీ పిల్లలకి కొంచెం జాగ్రత్తగా చెప్పుకోండి, క్రమశిక్షణగా ఉండే విధంగా చూసుకోండి, సమయానికి పరీక్ష హాల్కి వెళ్ళి పరీక్షకు హాజరయ్యే విధంగా చూసుకోండి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోవాలి. అలాగే పిల్లలు మీకు అందరూ కూడా మీ టీచర్లు మంచిగా చెప్పే ఉంటారు. కాబట్టి మీ టీచర్లు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా మంచిగా పాటించి మీరు మంచి మార్కులు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను.
అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, అందరూ కూడా మర్చిపోకండి. జై హింద్.